Hello viewers, welcome to Telugu Stars. శుక్రవారం ఒక క్లాస్ సినిమా మరొక మాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఒక తెలుగు స్ట్రైట్ మూవీ మరొక డబ్బింగ్ సినిమా. ఇక క్లాస్ సినిమాగా నాని జేసీ ఉంటే మాస్ సినిమాగా రాఘవ లారెన్స్ కాంచనా 3 సినిమా ఉంది. నాని శ్రద్ధ శ్రీనాథ్ జంతగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో తెరకెక్కిన జేసీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో హడావిడి చేస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వానికి, కథ కథనానికి, నాని నటనకు, శ్రద్ధ శ్రీనాథ్ నటనకు, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, జేసీ సినిమాటోగ్రఫీకి, జేసీలోని సంభాషణలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాస్త నిడివి ఇబ్బంది పెట్టినా అక్కడక్కడ లాంగ్ సీన్స్ ఉన్నప్పటికీ అన్ని పాజిటివ్ పాయింట్స్ మధ్య ఆ లోపాలు పెద్దగా కనిపించడం లేదు. అలా జేసీ క్లాస్ ఆడియన్స్ ని మెప్పించింది. మరి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రాఘవ లారెన్స్ హీరోగా నటించి డైరెక్షన్ చేసిన కాంచనా 3 సినిమా కూడా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో తెరకెక్కిన కాంచనా 3 సినిమాని తెలుగులోనూ డబ్ చేసి తమిళంతో పాటుగా విడుదల చేశారు లారెన్స్. తెలుగులోనూ లారెన్స్ కి మంచి మార్కెట్ ఉండడంతో కాంచనా 3 కి ఇక్కడ భారీ బిజినెస్ కూడా జరిగింది. ఎగబడి చూసిన అభిమానులు రాఘవ లారెన్స్ టాలెంట్ కి మరోసారి ఫిదా అయ్యారు. లారెన్స్ కాంచనా 3 కి మంచి ప్రశంసలు అందుతున్నాయి. సినిమా డబుల్ మాస్ అని అంటున్నారు. కామెడీతో పాటు మంచి హర్రర్ థ్రిల్ గా ఉంటుందట. గత ముని సీక్వెల్ కంటే ఇప్పుడు మాస్ యాక్షన్ సీన్ లో హై రేంజ్ లో ఉన్నాయని టాక్ వస్తోంది. ఇక సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉందని చెప్తున్నారు. మరి ఆ విధంగా మాస్ మూవీ కాంచనా 3 మీద క్లాస్ మూవీ జేసీ గెలిచినట్లేగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.